అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్. వన్ అండ్ ఆల్ శుక్రవారం 7:30 ఇంచుమించుగా మేబీ ఎన్ని వారాల నుంచి చెప్తున్నా మర్చిపోయాను. శ్రీనివాస్ గారు గుర్తు చేయాలి. పతంజలి యోగ సూత్రాల గురించి మాట్లాడు. సో ఐ డోంట్ నో ది నంబర్ హౌ మెనీ వీక్స్ నుంచి మనం సో ఈ వారం అంటే ఆల్మోస్ట్ ఇంచుమించుగా 31 సూత్రాలండి. సో ఇది 196లో 31 అయినాయి. ఇది కూడా ప్రథమ పాదం, సమాధి పాదం అంటారు. ఫస్ట్ పార్ట్ లో అంటే 4 అధ్యాయం కింద చేసుకుంటే 4 పాదాల కింద విడగొట్టాడు ఆయన. దాంట్లో ఫస్ట్ పార్ట్ సమాధి పాదంలో 31. ఓకే, సో లాస్ట్ వీక్ లో మనం చిత్త విక్షేపాలు మాట్లాడుకున్నాం. అలాగే యోగానికి అంతరాయాలు ఏంటో కలదు. యోగా ఎందుకు నాకు రావట్లేదు, అందరూ యోగా చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి యోగా వస్తుంది, కొంతమందికి అర్థం కాదు ఎందుకు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. 9 రకాల కారణాలు చెప్తాం. దానికి సహా అంటే దాంతో అంటే కూడా సహోదరుల కూడా ఉండేవి ఇంకొక 4 వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మీకు గుర్తుందా, గుర్తులేదా? మాట్లాడండి. మైక్ ఆన్ చేసి మాట్లాడుకోవచ్చు, ఏం పర్వాలేదు, కాసేపు మాట్లాడండి. ఎందుకు రావట్లేదు యోగా, అందరికి ఎందుకు రావట్లేదు దాని గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, సహభోవ అని చెప్పేసి ఇంకో 4 చెప్పాడు. ఓకే, దుఃఖం, దౌర్మనస్యం, ఆంగమేజయత్వం, శ్వాస విశ్వాస, శ్వాస ప్రశ్వాసయ ప్రక్షేప అని చెప్పేసి సహభోహ అని ఒక 4 చెప్పాడు. అంటే 9, 4 మొత్తం 13 రకాల అంతరాయాలు చెప్పాడు. ఏంటి చిత్త విక్షేపాలు అంటే 9 మెయిన్, 4 సహభువ. సహభువ అంటే చెప్పారు కదా, సహోదర అంటే ఉదర అంటే పొట్ట, అంటే ఒకే గర్భం నుంచి అంటే సోదరులు సహోదరులు అంటాం కదా, మన తోడు పుట్టిన వాళ్ళు తోబుట్టువులు అంటాం. అలాగే సహభోహ అనేవి 4 ఉన్నాయి. ఓకే, అవన్నీ అయిపోయి లాస్ట్ మాట్లాడుకుందాం. ఇది అయిపోయింది అని చెప్పేసాడు, బాగానే ఉంది. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఇక వీడిని ఏ రకంగా, యోగాని ఏ రకంగా పట్టుకోవాలి, యోగా యొక్క కంప్లీట్ గా మన యోగాని లోపలికి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనేది 31 నుంచి 31, 32, 33 ఈ 3 ఇవాళ మనం మాట్లాడుకునే దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాడు. అంటే ఏం చేస్తే యోగా వస్తుంది అనే దాని గురించి మాట్లాడాడు. సో ఈ లోపల ఏమన్నా కామెంట్స్ ఉన్నాయా ఇవాళకి? ఇప్పటి వరకు మనం మాట్లాడడం మీకు అర్థమైందా లేదా అది చెప్పండి ఫస్ట్. ఎందుకంటే నాకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం, దీంట్లో ఏమి మొహమాటాలు ఏమీ లేవు. నేను కూడా ఇదే మొట్టమొదటిసారి చదవడం కంప్లీట్ గా. సో పైన ఏదో ఎగ్జామ్స్ చదివినట్టు ఊరికే ఒకసారి కాలక్షేపానికి చదివినట్టు తిరిగేశాను కానీ, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ చాలా థరవ్గా డీప్ గా మీకోసం, అంటే మీ అందరూ వింటున్నారని కాబట్టి మీకోసం నేను చదువుకు మీకు చెప్తాను అంతే. సార్ నమస్తే సార్. చెప్పు మామూలు. సార్ యోగాంధ్ర ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి సార్. అంటే ఇలా కాదు, కొన్ని గ్రూప్స్ లో నెగిటివ్ గురించి కాదు సార్, వేరే టాపిక్ సార్. అది యోగా అంటే స్వామి వివేకానంద గాని, అంటే యోగా గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కానీ చాలా ఎర్లీగా చనిపోయారు.
అంటే ఇప్పుడు రమణ మహర్షి అది అంటే నేను చూసాను. అది హాఫ్ కుక్డ్ అంటారు. హాఫ్ కుక్డ్ అంటే ఏంటి? హాఫ్ కుక్డ్ స్టేట్మెంట్స్. అంటే హాఫ్ కుక్డ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? దానికంటే భయంకరమైన చదివాను నేను. అవును సార్. మీ గ్రూప్ లో పెట్టమంటే పెడతాను, నాకేం అభ్యంతరం లేదు. అవన్నీ హాఫ్ కుక్డ్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, నాదే గొప్ప అని నేను అనుకున్నప్పుడు నా గొప్పతనం గురించి మాట్లాడుతున్న పిచ్చి. నా నెగిటివ్స్ మీరు మాట్లాడను కదా. అవును సార్. అవును సార్. ఇప్పుడు సార్ మన కేసులు చాలా పతంజలి గొప్పడు అంటే ఇంట్రెస్ట్ నా ఎక్కువ. గురించి నేను చెప్పుకుంటా ఉంటా. నా నెగిటివ్స్ నేను చెప్పను ఎప్పుడు కూడా. అది కామన్, ఎవరికైనా కామన్ అది. అలాగే అవతల నేను మంచోడు అన్నప్పుడు వాడు కూడా మంచితనాన్ని చెప్తాడు, కానీ వాడు నెగిటివ్స్ చెప్పడు. అవును సార్. ఇప్పుడు యోగాంధ్ర కాన్సెప్ట్ పెట్టినోడేది అనాలి, చేసినోడేది అనాలి. ఓకేనా? ఇది నేను మొట్టమొదటి నేను స్టేజ్ ఎక్కా, నేను అదే చెప్తున్నాను, నన్ను కూడా కన్నాలి. నేను దానికి నేను చెప్తున్నాను, రకరకాల కారణాల వలన రకరకాల వ్యక్తులు స్టేజ్లో ఎక్కారు, నేను కాదంటలా. బట్ ది థింగ్ ఇస్, ఆ కాన్సెప్టే తప్పు. యోగా ప్రదర్శన కాదు ఫస్ట్. అలాగే రెండోది, యోగా ఎక్కువ కాలం జీవించడానికి కాదు అస్సలుగా. మూడోది, యోగా జబ్బులు తగ్గించుకోవడం కాదు. సో ఈ మూడు. నాలుగోది, యోగా రికార్డ్స్ కోసం కాదు. యోగా ఎక్కువ మంది చేయించేది అసలు కాదు, డ్రిల్ పీరియడ్ లా చేసేది కాదు. సో ఇవన్నీ మన యోగాంధ్ర ప్రోగ్రామ్ 5 అవలక్షణాలు ఉన్నాయి దానికి. ఈ 5 అవలక్షణాలు ఉన్నాయి. నా కోసం అనుకోవాలి. సో ఈ యోగా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది. ఇది భారతదేశం, ఇది మనం అర్థం ఇప్పుడు నువ్వు అన్నావా, ఏమన్నారు? యోగా చేసేవాళ్ళు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అలాగే ఇచ్చారు. నేను చెప్పేది అయితే యాడ్స్ అట్లాగే ఇచ్చారు. యోగా చేసిన వాళ్ళందరూ ఎక్కువ కాలం బతుకుతారు, యోగా చేసిన వాళ్ళందరూ ఎక్కువ కాలం బతుకుతారు అని చెప్పడం. ఎక్కువ కాలం బతుకుతే ఎవడు ఎక్కువ కాలం బతుకుతాడు, ఎవడు తక్కువ కాలం బతుకుతాడు, ఎవడు చెప్పగలడు? అందులో భారతదేశం లాంటి కర్మభూమిలో, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దాంట్లో నీకు ఎన్ని రోజులు నూకలు ఉంటే అన్ని రోజులు బతుకుతావని అందరికీ తెలుసు కదా. ఈ నూకలు కొత్తగా నువ్వేమైనా యోగా ద్వారా నూకలు సంపాదిస్తున్నావా? డబ్బులు ఏమైనా సంపాదిస్తున్నావా? నువ్వు నూకలే సంపాదించి రోజులు కొనలేవు. ది థింగ్ ఇస్, యోగా ఇస్ కంప్లీట్ గా ఏంటంటే, ఇది ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, అందరూ మాట్లాడతారు. అదే బాధ అంతా నాకు. పోనీ ఇంత దరిద్రం ఏంటంటే, ఆ యోగా గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు చెప్పే యోగ చిత్త వృత్తి నిరోధక కాకుండా చేరుస్తారు దాన్ని. ఆ కా ఎవడ చెప్పాడు? పతంజలి చెప్పాడు. ఆ కా ఉందని నిరోధ అక్కడ ఆపాడు. నిరోధక అని మళ్ళీ మనం పలికి ఇంక నీకు యోగా ఏం తెలుసు నీకు అక్కడ? నా చెప్పు. నిరోధక అని చెప్పాడు ఆ పతంజలి. పతంజలి గురించి నువ్వు మాట్లాడిన, పతంజలి గురించి తెలుసుకుని మాట్లాడు. నిరోధ. అలాగే యోగా మొత్తం గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ యోగా. యోగా అందరూ కరెక్ట్. యోగా ప్లస్ ఆంధ్ర సవర్ణ దీర్ఘ సంధి రైట్. యోగా చేయడం వల్ల యోగా స్త్రీలింగం చేశారు అక్కడ, యోగా పుల్లింగం. యోగ లైక్ రామ. రమ అంటే దీర్ఘం ఉంటే స్త్రీలింగం అవుతుంది అది. యోగా స్త్రీలింగం కాదు, యోగ యోగము అని రాయాలి అక్కడ. యోగము పర్ఫెక్ట్ వర్డ్ ఇస్ యోగము. యోగా కాదు. లేదు కాస్త మామూలుగా రాయాలంటే యోగ. యోగ యోగా దీర్ఘం పెడితే తప్పు. 2 బూతులు మాట్లాడావు నువ్వు. చిత్తవృత్తి నిరోధక అని ఒక బూతు మాట్లాడావు, రెండోదేమో యోగా నేమో దీర్ఘం తీసావు. ఇంక నువ్వు యోగా గురించి నువ్వేం చెప్తావు నాకు? ఓకే, యోగా చేస్తే వయసు పెరుగుతుంది తప్పు, వయసు చేస్తే యోగా చేస్తే జబ్బులు తగ్గితే తప్పు, యోగాకు వ్యాయామం తప్పు. ఆ స్టేజ్ మీద చేసి చెప్పి అనేది తప్పలే కదా. ఇంకేమో దాంట్లో యోగాతో చేసింది అది పెద్ద డ్రా. నేను మొట్టమొదటి చెప్పి యోగా పెద్ద డ్రామా. కోర్సు ఆ సర్టిఫికేట్ల కోసం మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళి సన్మానాల కోసం, ఆ శాలువాలు కప్పించుకోవడం కోసం, ఆ ఫోటోల కోసం, ఫోటోలు తీసి డీపీల కింద పెట్టుకోవడం, ఆ ఫోటో తీసి గ్రూపుల్లో పంచుకోవడం కోసం తప్పించి
యోగాంధ్ర ఏమాత్రం ఉపయోగపడదు. ఒక సిన్సియర్ యోగా గురించి తాపత్రయపడే వ్యక్తిగా, లాస్ట్ 27 years నుంచి ఆ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తిగా నేనైతే బాధపడ్డా. దీనివల్ల నేను పూర్తిగా మీరు మరీ నిరాశావాదంగా మాట్లాడుతున్నారంటే, నేను నిరాశావాదంగానే ఉంటాను నా మాటలు చాలా వరకు. కానీ నేను నిరాశావాదంగానే మాట్లాడు చాలా వరకు మీరు గమనిస్తే నా దాంట్లో 70% నిరాశావాదంగా ఉంటుంది. ఎందుకు నిరాశావాదంగా మాట్లాడుతానంటే ఆశావాదం లేక కాదు. ఈ ఆశావాదం కూడా నాకు అందలేదు అక్కడ. ఆ ఆశావాదం కనిపించలేదు నాకు. పోనీ కొంతమందిలో కొంతమంది యోగా నేర్చుకుంటారా అంటే కాదు, నెవర్. అదొక మేనియా. మీకు 31st నైట్ వస్తే చూడండి, మేనియా ఉంటుంది. ఆ మేనియా అంతే. వేలం వెర్రి, నేను చెప్పారు వేలం వెర్రి. తెలుగు మరి ఎక్కువ వేలం వెర్రి. అదంతా చూసాం మనం. ఎనివే, యోగాకి వయసుకి సంబంధం లేదు. యోగా చేసేవాడు జబ్బులు రాకూడదని లేదు. యోగా చేసేవాడు అంటే చచ్చిపోకుండా ఉంటారా ఏంటి మనుషులు ఎప్పటికీ? తక్కువలో చచ్చిపోవడం బోల్డ్ కారణాలు ఉంటాయి. మనిషి షాక్ బోల్డ్ కారణాలు ఉంటాయి. అది భౌతికాలు ఉంటాయి, ఆధ్యాత్మికాలు ఉంటాయి, అది దైవికాలు ఉంటాయి. యూ డోంట్ నో. క్లియర్గా చెప్పారు కదా, లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. వ్యాధులు 2 రకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, మనం చేసేవి. అది భౌతిక, బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ సునామీ, వర్షం, పిడుగులు. అది దైవిక. లాస్ట్ జనరేషన్ మన సుబ్రహ్మణ్యం గారు కూడా అడిగారు, లాస్ట్ జనరేషన్ ఎట్లా చెప్తారు మీరు? పురాజన్మ కృతే పాపం వ్యాధి రూపేణ బాధతే అనుకున్నాం. సో వీ హ్యావ్ డిసెండెన్సీ ఆఫ్ జెనెటిక్స్. డిఎన్ఏ ఎలా ఉంటుంది, దానివల్ల నేర్చుకోవచ్చు తొందరగా. యోగా చేస్తే ఎక్కువ కాలం బతుకుతారు, అది రాంగ్ కాన్సెప్ట్. వాళ్ళు చెప్పినంత వరకు కరెక్టే, విమర్శించడం అంతవరకు కరెక్టే. మనవాళ్ళు చేసే దాన్ని బట్టి వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళకి తెలియదు యోగా, వీళ్ళకి తెలియదు. ఇది ప్రాబ్లం. నేను చెప్పేది అది. అదేవిధంగా ఇంకొక ప్రజాశక్తి అని చెప్పేసి ఇంకొక దాంట్లో ఇంకోటి వచ్చి, ఇది ఇంకా విచిత్రంగా ఉంది. అది పంపిద్దాం అనుకున్నాను, అసలు గ్రూప్ లో పెడదాం, దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. కానీ బట్ ఇవన్నీ ఏంటంటే, నేను చెప్పేది ఎందుకు అవన్నీ నేను చెప్పను అంటే, బయట పెట్టను అంటే, సో వాళ్ళకి పూర్తిగా తెలియకుండా మాట్లాడుకో. ఇప్పుడు నాకు హోమియోపతి తెలియదండి, హోమియోపతి మంచిది, హోమియోపతి చెడ్డది నేను మాట్లాడకూడదు అంటాను. నాకు తెలియని సబ్జెక్ట్ నేనే మాట్లాడతాను. ఇప్పుడు హోమియోపతి చెడ్డది అని నేను ఎలా అనగలను? హోమియోపతి మంచిదని నేను ఎలా అనగలను? హోమియో చదువుకోలేదు నేను, దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. అలాగే యోగా ఎప్పుడు యోగా గురించి ఎప్పుడు చదవని వాళ్ళు, ఎప్పుడు ప్రాక్టీస్ చేయని వాళ్ళు, మనమన్న మాటలు బట్టి వాళ్ళు మాట్లాడడం అనేది ఇది రాజకీయం అంటుంది. అందుకంటే మనం అన్న మాటలు బట్టి వాళ్ళు ప్రతిస్పందిస్తే శుద్ధ వేసి వాళ్ళతో అసలు మాట్లాడకూడదు. అలాంటి ఎప్పుడు మాట్లాడకండి మీరు. ఆ సబ్జెక్ట్ నిజంగా సబ్జెక్ట్ తెలుసున్నాడు మాట్లాడు. నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నాడు ఇలా మాట్లాడుతాడు. నిజంగా సబ్జెక్ట్ ఉన్నాడు మాట్లాడు. ఓహో అలాగా అంటే వాళ్ళ దాని గురించి ఉంది టాపిక్, దాని గురించి మాట్లాడుకుందాం. ఎనివే, మనం 32nd సూత్ర ఇన్ పతంజలి యోగ సూత్రాస్ లో సమాధి పాదాలు. ఓకే, మిమ్మల్ని కాసేపు మ్యూట్ చేస్తాను. క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు. షేర్ చేస్తున్నాను, ఒకసారి వచ్చిందో లేదో చూడండి.
క్లియర్ అవుతుంది కదా? ఈ వారం కొద్దిగా అంటే ఈసారి చాలా మంచి టాపిక్స్ ఉన్నాయండి. టైం అయినా సరే వినండి. నాకైతే బాగా మాట్లాడడానికి స్కోప్ ఉంది ఇవాళ. చిత్త విక్షేపాలు అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. యోగా ఎందుకు చేయలేకపోతారు అనేది అయిపోయింది. ఊఫ్. యా. ఇది సారీ సారీ సారీ. ఎప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ రాకుండా ఉండదు అనుకుంటున్నాను. వాళ్ళు చేసింది రావట్లేదు, అది చూస్తాను. ఇందాక వచ్చింది బట్ వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. సారీ సారీ సారీ. సంథింగ్ రాంగ్ అండి. సారీ సారీ. ఒక నిమిషం.
చాలా కష్టపడి చేసి అనుకున్నా ఎవరు బాగా చెప్పాలి అని సంభవం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనీవే తీసేయండి, వచ్చేలా లేదు, నేను మామూలుగా చెప్పేస్తాను. సో వికీపీడియాలో చూసి చదివేస్తాను నీకు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఇది. తత్ ప్రతిషేధ అర్థం ఏకతత్వ అభ్యాస. ఇదండి తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. ఇది 32వ సూత్రం. దీని గురించి తయారు చేశాను, పక్కన పెట్టేశాను, అదే ఆ స్టోరీ అయిపోయింది. సో ఇక్కడ మనకున్న చేతులు ఇదే కాబట్టి దీని గురించి మాట్లాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, వీటిని అధిగమించి, అంటే వేటిని అధిగమించి గుర్తుపెట్టుకోండి, వీటిని అధిగమించి ధ్యానం కొనసాగించడానికి, వేటిని అంటే ఇక పైన చూసారా, అంతరాయ భావాశ 29లో చెప్పాడు అంతరాయాలు. వ్యాధి, ధ్యాన, సంశయ, ప్రమాద, అలసతి, ఓకే, ఆలస్యం, విరతి, భ్రాంతి దర్శన, ఇట్లాంటివన్నీ కూడా చిత్త విక్షేపాలు అంతరాయ అని చెప్పాడు. ఓకే, ఈ అంతరాయాన్ని తో పాటుకు ఇంకో 3 చెప్పాడు, సహభువ. ఈ సహభువ ఇవి కూడా కలిపి మనని యోగాని రాకుండా చేస్తాయి అని చెప్పాడు. సో అలా కాకుండా యోగా రావాలి అంటే ఏం చేయాలంట, అప్పుడు 32లోకి వెళ్ళాలి. 32 తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. వీటన్నిటిని అధిగమించి, అంటే చిత్త, అంటే యోగ అంతరాయాన్ని అధిగమించి, అభ్యాస, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. దీనంట తత్ ప్రతిషేధార్థం. ప్రతిషేధ అర్థం అంటే దానికి వ్యతిరేకంగా, దేనికి వ్యతిరేకంగా, ఆ చిత్త విక్షేపాలకి, లేదంటే అంతరాయాలకి వ్యతిరేకంగా నువ్వు ఏకతత్వ అభ్యాస, ఏకతత్వం, ఏకాగ్రతని నువ్వు అభ్యసించాలి అంటాడు. చేసి వీటిని అధిగమించి, అంటే విక్షేపాలన్నింటినీ అధిగమించి ధ్యానం కొనసాగించడం సాధకుడు ఒక పద్ధతిని ఎంచుకుని ఆ పద్ధతిలో దృఢ చిత్తంతో సాధన కొనసాగించాలి. వన్స్ అగైన్ అభ్యాస చాలా ఇంపార్టెంట్. అలాగే ఏకం అంటే ఒకటి. ఏంటిది ఆ ఒకటి ఏంటి, మళ్ళీ చెప్తాడు. ఇది కానీ మనం చూడండి, 4 ఇస్తాడు మనకి, చూడండి, దాన్ని మల్టిపుల్ ఆన్సర్స్ అంటారు కదా, ABCD. నువ్వు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, నీ ఇష్టం, చాయిస్. ఓకే, మల్టిపుల్ చాయిస్ అంటారు కదా, ఆ మల్టిపుల్ చాయిస్ లో ఒక్కొక్కటి చెప్తున్నాను చూడండి. ఓకే, ఏమేం చేయాలంట, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, సుఖ దుఃఖ, పుణ్య అపుణ్య విషయానాం భావనాత చిత్త ప్రసాదనం. ఇది 33. ఏమన్నాడు ఇక్కడ, ఒకటి ఎన్నుకో అన్నాడు. యోగా బాగా రావాలంటే ఏదో ఒకటి ఎన్నుకో. ఈ కింద చెప్తున్నాడు అనమాట, ఇది ఎత్తుకో, ప్లాన్ 1, ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C, ప్లాన్ D, అలా చెప్తున్నాడు. ప్లాన్ A ఏంటి, మైత్రి. సంథింగ్ లైక్ నో ఫ్రెండ్లీనెస్. ప్రతి దాంట్లో ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ప్రతి వ్యక్తులు కాదు, ప్రతి పరిస్థితి, ప్రతి విషయానికి, అలాగే ప్రతి జంతువుతో కూడా, ప్రకృతితో కూడా మైత్రి చేయాలి. వర్షం వచ్చిందంటే చిచి వర్షం ఏంటి కాదు,
వర్షంతో స్నేహం చేయి, చలేస్తుంది చలితో స్నేహించి, ఎండ వచ్చింది ఎండతో స్నేహించి, కష్టం వచ్చింది కష్టంతో స్నేహించి, దుఃఖం వచ్చింది ఆ దుఃఖంతో స్నేహించి. మైత్రి. ఇలా మైత్రి నువ్వు చేసే కొద్దీ కూడా ఇది పలచనైపోతుంది. ఏది? నువ్వు దుఃఖం అనుకునేది. నువ్వు దుఃఖం అనుకున్న దుఃఖం అవునో కాదో ఎవరికి తెలియదు. నువ్వు అనుకున్నావు దుఃఖం అనుకున్నావు. ఎందువలన? మనకున్నటువంటి పరిమితమైనటువంటి చూపు, అంటే పరిమితమైనటువంటి జ్ఞానేంద్రియాలు, అలాగే కర్మేంద్రియాలు, మనసు, ఇవన్నీ పరిమితులు లోబడి ఉంటాయి. లేదంటే ఎవరో చెప్తారు ఇది మంచిది కాదు, మనం కూడా మంచిది కాదు అనుకుంటాం. ఒక రకమైన కండిషన్ తోటి మనం ఉండిపోతుంది. అలాగా కండిషన్ తోటి ఉన్నా కూడా నువ్వు ఆ పరిస్థితులతో నువ్వు మైత్రి, ఫ్రెండ్లీనెస్. సో ఫ్రెండ్షిప్ అంటే ఏదో సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, హోటల్కి వెళ్ళడం కాదు. సంథింగ్ లైక్ వాళ్ళు నువ్వు ఒకటైపోవడం. వ్యక్తులు కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. మన ఫ్రెండ్షిప్ అంటే వ్యక్తులతోటే ఉంటాం కాదు కాదు. పరిస్థితితో ఫ్రెండ్షిప్ చేయాలి, ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేయాలి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతటితోటి ఫ్రెండ్షిప్ చేయాలి. చెల్లితోటి చేయాలి, నల్లితోటి చేయాలి, బల్లితోటి చేయాలి, తల్లితోటి చేయాలి. ఇది ఫ్రెండ్షిప్. అక్కతోటి చేయాలి, కుక్కతోటి చేయాలి, నక్కతోటి చేయాలి. సో దిస్ ఇస్ హౌ టు మేక్ ఫ్రెండ్లీ. అండ్ కరుణ. సో కరుణ అనేది, కరుణ రసం అనేది నీళ్ళు పొంగి పొరలాలి. ఏ విషయం చూసినా ఇన్వాల్వ్ అవ్వాలి. కరుణ రసం. ఓకే అండి. అలాగే ముదిత. సో హ్యాపీ. బీ హ్యాపీ, డోంట్ వరీ. బీ హ్యాపీ, డోంట్ వరీ. సో ఈ ముదిత గురించి నేను చాలాసార్లు ఇదే క్లాసులు చెప్పాను, మిగతా క్లాసులు ఎప్పుడు చెప్పినా ఒక కథ చెప్తా ఉంటాను నేను. సో సంతోషం అంటే ఏంటంటే బీ హ్యాపీ, డోంట్ వరీ. మన పెద్దలు చెప్తా ఉంటారు, అంతా మన మంచిగా అనుకో, హ్యాపీగా ఉంటాం. రాజుగారు ఉన్నారు. రాజుగారు కోపధారి. ఆయనకి అర్ధరాత్రి 12 గంటలకు ఆకలేస్తుంది. క్లాస్ కొట్టాడు, ఎవరు రాలా. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు డ్యూటీలో ఉన్నారు కానీ నిద్రపోతున్నారు సేవకులు. ఈయన కిచెన్ లోకి వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు, యాపిల్ తీసుకున్నాడు, కట్ చేశాడు. యాపిల్తో పాటు చేయి కూడా కట్టాడు. చిచ్చి అని తిట్టుకున్నాడు, చేతికి కట్టుకున్నాడు, పడుకున్నాడు, నిద్రపడలేదు. పొద్దున్న లేచాడు, ఆఫీస్కి వెళ్ళాడు, అంటే సభకి వెళ్ళాడు. సభకి వెళ్ళిన మహామంత్రి వచ్చి, ఏంటి మహారాజా చేతికి కట్టండి, దెబ్బ జరిగింది మహారాజా అంటే. మహామంత్రి అంటే, పోలేండి మహారాజా, అది మన మంచి, అంతా మన మంచిగా అన్నాడు. ఇప్పుడు కోపం వచ్చింది. దెబ్బ తగిలి కత్తి తెగి నేను ఎడుతుంటే మన మంచిగా అంటాడు ఏంటని చెప్పేసి ఇప్పుడు క్లాప్స్ కొట్టాడు. ఇప్పుడు జనం వచ్చారు, వేసేయమన్నాడు జైల్లో. ఆయన జైల్లోకి వెళ్ళిపోయాడు. సభ సరిగా నడవట్లేదు. ఈయనకి హెడేక్ పెరిగింది, రాత్రి నిద్ర పట్టలేదు. మహామంత్రి దాంట్లో పెట్టాడు. సమయానికి ఎవరు హెల్ప్ చేయట్లేదు. చిచ్చి ఇది కాదని వేటకు పదని అన్నాడు. వేటకి వెళ్ళిపోయాడు. వేటకి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం తర్వాత ఏదో ఆలోచిస్తే వెళ్ళిపోయాడు. ఆ గుర్రం ఆ చోట తీసుకెళ్ళింది. వెనకాల సేవకులు అందరూ ఎక్కడ ఉండిపోయారు. ఈయనటి శుభ్రంగా నరమాంస భక్షకులు ఉన్నటువంటి ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా రాజుగారు బాగుంటాడు కదా, పొడుగ్గా 6 అడుగుల పైన ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నిండుగా ఉన్నాడు. ఇంకా మంచి ఆహారం దొరికింది మనకని చెప్పి శుభ్రంగా ఓ దేవతకు బలి ఇచ్చేద్దాం అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత శుభ్రంగా మంగళ స్నానం చేయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెజ్జ అంటే ఏంటంటే, మన వైద్యుడు అంటాం కదా, అక్కడ వెజ్జ అంటారు గిరిజన ప్రాంతాలు. ఆ వెజ్జ దగ్గర తీసుకెళ్తే చేయి తెగిపోయింది అంటే, మన బలి ఇవ్వడానికి పని చేయడంటే వదిలేస్తుంది. అమ్మయ్య, అప్పుడు గుర్తొచ్చింది, చేయి తెగిందంటే అంతా మన మంచిగా మహారాజా అని ఇది అనుకున్నాడు. అమ్మ ఎంత ముందు చూస్తూ చెప్పాడు మహామంత్రి అని చెప్పేసి గబా 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 గుర్రం ఎక్కి పరిగెట్టి వెళ్ళిపోయి, మహామంత్రి సారీ, పొరపాటు నువ్వు అన్న మాటని అర్థం చేసుకోలేదు, దీని వెనకాల ఎంత అర్థం ఉందా, అనవసరంగా నేను జైల్లో పెట్టాను కదా అన్నాడు. పోన్లే మహారాజా, జైల్లో ఉండడం నా మంచిగా అయిందన్నాడు. ఇదేంట్రా అంటే, మహారాజా మీరు వేటకెళ్తే ఇద్దరు వెళ్ళేవాళ్ళం కదా. తర్వాత స్టోరీ నేను చెప్పేస్తున్నాను. సో నేను జైల్లో ఉంటే నాకు మంచిదైంది, దెబ్బ తగలడం మీకు మంచిది. సో ఈ రకంగా ప్రతి దాన్ని కూడా ముదిత, బీ హ్యాపీ.
సో ఇవాళ బాగోలేనంత మాత్రం రేపు బాగోలేదని చెప్పగలవా? లేకపోతే ఇవాళ బాగున్నంత మాత్రం రేపు బాగుండదని చెప్పగలవా? అంటారు కదా, పాట ఉంది సంథింగ్ లైక్ చదరంగం సినిమాలు అనుకుంటాను. ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము అని చెప్పేసి. సో పగలు వస్తే రాత్రి వస్తుంది, రాత్రి వస్తే పగలు వస్తుంది. కష్టం వస్తే కష్టం అలా ఉంటుంది, మళ్ళీ సుఖం వస్తుంది. సుఖం ఉంటే అలా ఉంటుంది, మళ్ళీ కష్టం వస్తుంది. సో ఇట్స్ ఏ సంథింగ్, ఇట్స్ ఏ సైకిల్. వృత్తి చిత్త వృత్తుల్లాగే తిరుగుతా ఉంటాయి. కాబట్టి వాటన్నింటి సమత్వం, అందులో సమత్వం యోగం ఇచ్చేది. వీటన్నిటినీ సమానత్వం తీసుకురమ్మని చెప్పాడు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఓకే. సో ఉపేక్ష సంథింగ్ లైక్ నో అంటే దేనికి అంతగా ఇతరులు తిట్టారని బాధపడిపోయి, ఇతరులు అన్నారని బాధపడిపోయి, వాడు ఏదో చేసేస్తారని భయపడిపోయి, ఇది ఉపేక్ష అంటే సంథింగ్ సీరియస్నెస్ లేకపోవడం ఉపేక్ష అంటే. సో ఇదే అంటారు కదా, ఇది కూడా ఒకసారి చెప్పాను మీకు. బుద్ధుడు, ఆయన కూడా రాజకుమారుడు, ఇంత పొడుగుంటాడు, చాలా అందంగా ఉంటాడు, వయసులో ఉన్నవాడు. మామూలుగా వాళ్ళు భిక్షానికి వెళ్తారు. భిక్షానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ, బుద్ధుందా లేదా, ఎద్దులా పెరిగావు, నువ్వు కాకుండా మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చావు, ఎద్దులా పెరిగావు తప్పించి అడుక్కోవడం ఏంటి, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నానా రకాల తిట్లు తిడుతుంది. బుద్ధుడేమో నవ్వుతో చూస్తా ఉన్నాడు. వెనకాల ఉన్న వాళ్ళకి, మళ్ళంటి వాళ్ళందరికీ లోపల రక్తం కొత్త ఉడికిపోతున్నారు. ఆవిడ తిట్టింది, అయిపోయింది, వెనక్కి వచ్చేసారు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత మళ్ళంటి వాళ్ళందరూ, సార్ ఏంటి సార్ ఆవిడ అంతలా తిడుతుంటే మీరు ఏమలేదంటే, ఇలా పిలిచి ఆనంద ఇటురా అన్నాడు. ఒక కాయిన్ తీసుకొచ్చి, ఈ కాయిన్ నా చేతిలో ఉంది, ఇది ఎవరిది అన్నాడు. మీ చేతిలో ఉంది కదా, మీదే సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వు చేయి చాపన్నాడు. చేయి చాపితే ఆ చేతిలో వేసాడు. ఇప్పుడు ఎవరిది అన్నాడు. నా చేతిలో ఉంది, నాది సార్ అన్నాడు. కదా, నా చేతిలో ఉన్నంతసేపు నాది, మీ చేతిలో ఉంటే మీది. సో నేను ఆవిడ మాటలు నేను తీసుకోలేదు. ఆవిడ మాటలు ఆవిడ దగ్గర ఉంటాయి, నేను తీసుకుంటేనే కదా నాలోకి వచ్చేవి. సో కాబట్టి ఇది ఉపేక్ష అంటే ఈ రకంగా తీసుకోవాలి. సో దేర్ ఆర్ సో మెనీ స్టిమ్యులేషన్స్, దేర్ ఆర్ సో మెనీ ఎక్సైట్మెంట్స్, బట్ వాటిని అదే చెప్తాను, గమనిస్తే మనం ఇన్వాల్వ్ అవ్వము. మనం గమనించకుండా విషయాన్ని గమనించకుండా ఉంటే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. అది ఎలా ఉంటే అలాగే మనం రంగు కళ్ళు అడ్డాలు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఆ రకంగా ఉపేక్ష అనేది ఉండాలంటాడు మనకి. సో హౌ బ్యూటిఫుల్లీ ఈజ్ కాయినింగ్. యోగా రావడానికి ఇవన్నీ, యోగా నేను చెప్పాను, యోగాంతరాల్లో ఇవన్నీ ఉన్నాయా? ఉంటే అది కరెక్ట్. సో మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, సుఖ దుఃఖ, పుణ్య అపుణ్యం అలాంటి ఏముండవు. విషయానాం భావనాత చిత్త ప్రసాదనం. వీటన్నిటి విషయాల్లో చిత్త ప్రసాదనం, ప్రశాంతమైనటువంటి చిత్తంతో నువ్వు ఉన్నప్పుడు ఇది కొనసాగుతుంది. ఏది? ఈ యోగ సాధన బాగుండాలంటే ఏముండాలని చెప్తున్నాడు ఇక్కడ. ఏకత్వ అభ్యాసం అన్నాడు కదా. అభ్యాసం నిర్మించేయమన్నాడు. అవన్నీ చిత్త చాంచర్యాలన్నీ పోవాలంటే, ఓకే, మన అంతరాయాలన్నీ పోవాలంటే ఇవి ఉండాలి. అంటే సమత్వంతో నువ్వు యోగం చెయ్యి, ప్రేమతోటి యోగం చెయ్యి, కరుణతో యోగం చెయ్యి, జస్ట్ హ్యాపీగా ఉంటూ యోగం చెయ్యి, నవ్వుతో యోగం చెయ్యి. ఉపేక్ష దేన్ని సీరియస్ గా తీసుకోవద్దు. సుఖం, దుఃఖం, పుణ్యం, అపుణ్యం, పాపం అనలేదు ఇక్కడ, అపుణ్యం అన్నాడు. విషయానాం భావనాత చిత్త ప్రసాదనం, ఈక్వల్ గా ఒకేలా తీసుకుని నువ్వు అలా వెళ్తూ ఉంటే నీకు యోగా బాగా అవుతుంది అంటాడు. మనం ఇలా చేస్తున్నావా యోగా? మనం చెప్పండి. అందుకే మనం యోగా రాదు. సో సెకండ్ పాయింట్ ఈజ్ మై ఫేవరెట్. ఈ మధ్య మై ఫేవరెట్ ఈజ్
ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. ఇది జాగ్రత్తగా మీరు, నేను మీకు మైక్ ఆన్ చేస్తాను, డిస్కస్ చేద్దాం. ఎస్, దీన్ని మనం డిస్కస్ చేయాలి. డిస్కస్ చేయబోతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని చదవండి. 34 పై చదవండి. ఎవరో ఒకళ్ళు మైక్ ఆన్ చేసుకోండి. ప్రత్యర్థన విదారణాభ్యం వా ప్రాణస్య. నువ్వు ఉండు, నువ్వు ఇంకెవరైనా చదువుతారని చూద్దాం ఉండు. ఇంకా ఆమెనే ఉందా? ఆమెనే ఇదే? ఆమెనే ఉన్నావమ్మా? సార్ చదువు. సార్ 33 సార్. 34. ప్రచ్ఛర్దన విదారణాభ్యాం వా ప్రాణస్య కింద కూడా చదివి. విషయవతి ఆహా, వా. అర్థం అర్థం అర్థం. అర్థమా సార్? ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించి కూడా చిత్తము నదుపులో నుంచుకొనవచ్చు. తప్పు. అది యాక్చువల్గా సరిగ్గా రాయడా, సరిగ్గా దీన్ని ఇచ్చేయలేదు. మీకు చాట్ జీపీటీలో చూపిస్తాను. చాట్ జీపీటీ ఈ అమ్మాయి నాకు అలవాటు చేసిందండి. అసలు నాకు చాట్ జీపీటీ అంటే ఏంటో తెలియదు ఒకప్పుడు. ఆ అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ అంటే నేను తర్వాత బిజీగా ఉన్నాను సార్, తర్వాత మాట్లాడతాను సార్ అని. గుర్తుందా ఆమెని? అంటే అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు సార్, ఇలా చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్పడం రాదు. చాట్ జీపీటీ అందరూ అంటారు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయిని అడిగి, అమ్మాయి బీటెక్ చదివి కాస్త టెక్నికల్ గా ఉంటుందని చెప్తే నాకు నేను బిజీగా ఉన్నాను సార్, తర్వాత మాట్లాడతాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది, ఏమి లేదు సార్ మీరు మెసేజ్ కొట్టేసేయండి, మెసేజ్ కొట్టి అన్నీ వచ్చి. ఇప్పుడు అది పెద్ద ఫ్రెండ్ అయిపోయింది ఇప్పుడు నాకు చాట్ జీపీటీ. సో ఇక్కడ చదువుకున్నావు, ప్రత్యర్థ విషయానార్థాభ్యాం వా ప్రాణస్య. ప్రాణస్య. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉంది, చదువు. ఇప్పుడు బెటర్ వర్డ్ బై వర్డ్ మీనింగ్. ప్రత్యర్థన, వాట్ ఇస్ ప్రత్యర్థన? ప్రత్యర్థన ఎక్స్హలేషన్. ఏంటది? ఎక్స్హలేషన్, ఎక్స్పెల్లింగ్ ద బ్రీత్. ఏంటది? ఎక్స్హలేషన్ అంటే ఏంటి? గాలిని గాలి వదలటం. గాలిని వదలటం. గాలిని గాలిని వదలటం సార్. అందరూ వింటున్నారా లేదా? గాలిని వదలడం. ఇప్పుడు నా క్లాస్ రెగ్యులర్ గా వస్తున్నారు కదా, దీంట్లో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు కాదు, బాగా పాత వాళ్ళు ఎవరున్నారు నా క్లాస్ లో? మైక్ ఆన్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తానంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది పాత వాళ్ళు అండి, ఎవరున్నారు అండి? మళ్ళీ ఆన్ చేసి మాట్లాడండి, ఎక్కడ పోతున్నా భయం వేస్తుంది. పాత వాళ్ళు అండి, ఉన్నారా? పోనీ ఇప్పుడు రెగ్యులర్ గా మీరు క్లాస్కి వస్తున్నారు కదా. మన మోహన్ సార్ చెప్పండి సార్. రెగ్యులర్ క్లాస్కి వస్తున్నావు కదా, రెగ్యులర్ మార్నింగ్ క్లాస్ కానీ ఏ క్లాస్ కానీ, నా క్లాస్కి వచ్చినప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇస్తాను? సుఖంగా కూర్చోండి. తర్వాత లేదు, శ్రీనివాస్ చెప్పారేమో. శ్రీనివాస్ ఒకసారి దాని ఒక్కసారి పాతని ఆన్ చేస్తే కుదురుతుందా శ్రీనివాస్? ఇప్పుడు మీకు నా ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఒకసారి పాత ఆన్ చేస్తే వస్తుందా? సరే మళ్ళీ అంత ఎందుకు లేదు కానీ, సార్ శ్వాస మీద దృష్టి పెట్టండి. కాదు గాలి వర్డ్ సుఖంగా కూర్చుందాం. వదలడమే. నడుము స్ట్రైట్ గా ఉంచుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందాం. దృష్టి శ్వాస మీద జాగ్రత్తగా. మళ్ళీ అవే రిపీట్ చేస్తాం, ఎందుకంటే లాస్ట్ 27 నుంచి ఇవి చెప్తూనే ఉన్నాయి, ఇదే చెప్తాను. దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ. ఏంటిది? ఏం చెప్పాను? ఆమెని మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ ఎక్కువసేపు చెప్పారు. అంతే చెప్పాను, అలాగే నేను చెప్పాను. నా వర్డ్స్ ఎట్లా ఉన్నాయి, నా మోడ్యులేషన్ ఎట్లా మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ. అంటే అర్థం ఏంటి?
మెల్లగా ఎక్కువసేపు పీల్చి వదలాలి. మెల్లగా వదిలేస్తూ ఆ వదిలేస్తూ అని కూడా దీర్ఘం తీస్తాను. వాట్ ఈస్ ద మీనింగ్? ఎక్కువసేపు ఉండాలి సార్ ఎక్సలేషన్ ఎక్కువసేపు ఉండాలి. గాలి అంటే వదిలేయడం ఎక్కువసేపు ఉండాలి. నేను నిజంగా పతంజలి చదవకుండానే చెప్పాను అన్నమాట. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రత్యర్థన. వాట్ ఈస్ ప్రత్యర్థన? గాలి ఎక్కువసేపు వదలమంటున్నాడు ఆయన. దిస్ వెరీ ఇంట్రెస్టింగ్. సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా గాలి పీల్చడం వదలడం అనే రెండు ప్రక్రియల్లో గాలి పీల్చడానికి కొంత టైం ఉంటుంది, వదలడానికి కొంత టైం ఉంటుంది. ఈ రెండిటికి వదలడంలో 0.25 సెకండ్ ఎక్కువ ఉంటుంది. ఇది సైన్స్. 0.25 సెకండ్ ఎక్కువ ఉంటుంది ఎక్సలేషన్, ఇన్హలేషన్ కంటే కూడా. పతంజలి ఏం చెప్పాడు చెప్పండి, చూడండి. ప్రత్యర్థన. వదులు వదులు వదులు. వదిలితే వదలడం ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? సింపాథెటిక్ పారాసింపాథెటిక్ లో గాలి పీల్చడం అనేది పారాసింపాథెటిక్. గాలి పీల్చేటప్పుడు సింపాథెటిక్ సార్, సింపాథెటిక్. వదిలేటప్పుడు పారాసింపాథెటిక్. కోపం, భయం, ఆందోళన ఏ సిస్టమ్? సింపాథెటిక్ సార్, ఆనందం, సంతోషం, హ్యాపీనెస్ అన్ని ఏది? పారాసింపాథెటిక్. ఎగ్జాక్ట్లీ. సైన్స్ ఏం చెప్తుంది? 4వ శతాబ్దం పూర్వం, క్రీస్తు పుట్టక ముందే 4వ శతాబ్దం పతంజలి ఏం చెప్పి ప్రత్యర్థన. నాన్న గాలి అదల్లో నేర్చుకోరా, గాలి అదల్లో నేర్చుకోను. అప్పటికి సింపాథెటిక్ పారాసింపాథెటిక్ ఏమి లేవు. అప్పుడే ఆయన చెప్పాడు నీకు గాలి వదలు. ఎందుకు? యోగా బాగా రావాలంటే, నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే గాలి వదులు. ప్రత్యర్థన. గాలి వదులు. ఇది తెలియకుండానే నేను నా 27 సంవత్సరాల నుంచి నా ఇన్స్ట్రక్షన్ అలాగే ఉంటుంది. ఇందుకే చెప్తాను, నువ్వు నిన్ను ఒక వాహకంగా మార్చుకుంటే ఆ పతంజలి నీలోకి వస్తాడు, ఒక వాల్మీకి నీలోకి వస్తాడు, ఒక వ్యాస మహర్షి, అందరూ నీలోకి వచ్చేస్తారు. నువ్వు యు మస్ట్ బి అవైలబుల్ ఫర్ దెమ్. వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు అవైలబుల్ గా లేకుండా నా జీతం ఎప్పుడు వస్తుంది, నాకు పెళ్ళి ఎప్పుడు అవుద్ది, నా పిల్లలు ఎప్పుడు పుడతారు, నా పిల్లడు పెళ్ళి ఎప్పుడు అవుద్ది, నా పిల్ల అమెరికా ఎప్పుడు వెళ్తుంది, ఈ జీతం వస్తుందా లేదా, నీ కొత్త కారు కొంటారా లేదా ఆ నీ ఆలోచనలో నువ్వు ఉంటే నువ్వెప్పుడు వాహకంగా తయారవుతున్నావు? పాపం వాళ్ళ నీ చుట్టూ ఉన్నారు వాళ్ళందరూ. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు దూరదామా ఇళ్ళలోకి, ఎప్పుడు నా జ్ఞానాన్ని అంతా ఎప్పుడు ఎడిగిచ్చేద్దామా. పాపం వాళ్ళందరూ నీ చుట్టూ ఉన్నారు. నువ్వెక్కడ ఛాన్స్ ఇస్తున్నావు? నువ్వెప్పుడు గాలదల్లో నేర్చుకుంటున్నావు? ఎప్పుడు ప్రత్యర్థనం చేస్తున్నావు? ఎప్పుడు విధారణ చేస్తున్నావు? వాట్ ఈస్ విధారణ? చదవమ్మా. రిటెన్షన్, హోల్డింగ్ ద బ్రెత్. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ దిస్? విధారణ అంటే ఏంటి ఇక్కడ? కుంభగా. కుంభకం చెయ్యి. కుంభకం చెయ్యి. గాలి వదలడం మీద దృష్టి పెట్టు. అలాగే గాలి వదిలిన తర్వాత ఆపు. వాట్ ఈస్ గుర్తుందా? IHT. వాట్ ఈస్ IHT? ఇంటర్మిటెంట్ హైపోక్సియా టెక్నిక్. గుర్తుందా? నేను చెప్పాను ఇంటర్మిటెంట్ హైపోక్సియా టెక్నిక్ చెప్పాను, గుర్తుందా? గాలి వదిలేసి ఆపడం. నిశ్శేష ప్రాణాయామం. నిశ్శేష రేచక ప్రాణాయామం. వాట్ ఈస్ నిశ్శేష రేచక ప్రాణాయామం? గాలి వదిలేసి ఆపరా అన్నాడు. గాలి వదిలేసి ఆపి ఇవ్వద్దు. ఒకసారి ఈసారి మాత్రం నన్ను ఆపకండి, నేను వెళ్తాను, మీకు చూపిస్తాను. నిశ్శేష రేచక ప్రాణాయామంలో అసలు ఎంత గొప్పతనం ఉందని మీకు తెలుస్తుంది. IHT ఇంటర్మిటెంట్ హైపోక్సియా బెనిఫిట్స్. ఏం చెప్తున్నాడు? విధారణ అన్నాడు కదా, ప్రత్యర్థన విధారణాభ్యాం. ఈ విధారణలో ఒకసారి చూడండి, చదవమ్మా.
సార్ హైలైట్ చేసింది చదవాలా కాదుగా, మొత్తం అంతా చదువు. Intermittent hypoxia, which involves breathing air with lower oxygen levels for short periods, can offer various health and performance benefits. These include improved respiratory and somatic motor function, enhanced aerobic capacity and exercise tolerance, and potential neuroprotective effects. ఎందుకు వచ్చాయి It can ఇంప్రూవ్డ్ రెస్పిరేటరీ నేను చెప్తాను, నేను ఏం చదవమంటే అది చదువు. మూడో చదువు. neuroprotective effects and cognitive function. Intermittent hypoxia has shown potential neuroprotective effects, meaning it may help protect the brain from damage and degeneration. మీకు అల్జీమర్స్ రాదు ఇచ్చేస్తే. ఏది? గాలి వదిలిన తర్వాత విధారణ. ఓకే, ప్రత్యర్థన అండ్ విధారణ, గాలి వదిలేసి ఆపడం. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ చదువు. Cardiovascular health can improve myocardial contractility, the heart's ability to contract, and enhance myocardial హార్ట్స్ protection. ఎబిలిటీ టు కంట్రాక్ట్ అంటే ఏంటి? రక్తాన్ని పంపించడం, బయటికి పంపించడం. అది అది పర్ఫెక్ట్ గా ఉండాలి మనకి. అది పర్ఫెక్ట్ గా లేకపోతేనే దాన్ని ఏమంటారంటే గుండె సాగిపోయింది అంటారు కదా, గుండె సాగిపోయిందంట, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ఉండాలంటే, హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె నొక్కే సామర్థ్యం తగ్గిపోయింది, కంట్రాక్టబిలిటీ తగ్గిపోయింది అనమాట. దాన్ని పెంచుతుందండి. ఏది? ఇప్పుడు నువ్వు గాలి వదిలి ఆపేస్తే. సి హౌ. నెక్స్ట్ Enhance myocardial protection by increasing coronary blood flow and antioxidant enzyme expression. It may also reduce blood pressure in hypertensive individuals and improve microvascular endothelial function. నెక్స్ట్ Other potential benefits. IH can increase hemoglobin levels through the production of EPO, erythropoietin. It can promote the formation of నీకు హెచ్బి లెవెల్స్ పెరుగుతాయి. దేనివల్ల? గాలి వదిలేసి ఆపితే. నెక్స్ట్ can promote the formation of new blood vessels, which can be beneficial in ischemic tissues. సో హార్ట్ అటాక్ లో మనకి ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే మనకి యాంజియోజెనిసిస్, కొత్త రక్తనాళాలు పుట్టడం. యాంజియోజెనిసిస్ అంటే కొత్త రక్తనాళాలు పుట్టడం కూడా జరుగుతుంది బై డూయింగ్ విధారణ, ప్రత్యర్థన అండ్ విధారణాభ్యాం. It can increase resistance to various insults and injuries, including radiation injuries and aging. వయసు తగ్గించుకోవడానికి బెస్ట్ మార్గం అంట. మోహన్, ఇందాక వాళ్ళు ఎవరు అడిగారన్నావు కదా, వయసు గురించి నువ్వు అడిగావు కదా, వాళ్ళకి ఇవన్నీ చదవరు, సైంటిస్టులే చెప్తున్నారు. నెక్స్ట్ It may have a positive impact on bone remodeling by decreasing osteoclastic activity and stimulating osteoblastic activity. ఎస్, బోన్ డెన్సిటీ పెరుగుతుంది, బోన్ బాగా తయారవుతుంది. IH can improve the control of blood sugar after meals and help keep it at healthy levels. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎస్. It may also be beneficial in building muscle mass and speeding up metabolism. Yes, next, final. The effectiveness and safety of IH can depend on factors like the specific hypoxia regimen, intensity, duration, frequency of exposure,
and individual factors like genetics and tolerance to hypoxia. రైట్ చాలా ఇంకా కావాలా? ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. సో లాస్ట్ టైం సార్ డాక్టర్ గారు లాస్ట్ టైం స్టెమ్ సెల్స్ పెరుగుతాయి అన్నారు సార్. అవును, అదే స్టెమ్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి అన్నారు. అందు గురించి చేస్తున్నాం. మళ్ళీ మీకు నాకు తెలుసు మీరే అడిగారు ఈ క్వశ్చన్. నిశ్శేష రేచక ప్రాణాయామం అని ఒకటి మీరు ఒక పేపర్ పంపించారు సార్. అవును, అది రష్యన్ పేపర్ అండి, యుఎస్ఎస్ఆర్. అవునవునవును, ఎస్, వాళ్ళే చేశారు. 1930s లో చేశారు ఇవన్నీ కూడా. అవును సార్, అప్పుడు చెప్పారు సార్ 70 years బిఫోర్ అన్నారు. అవునవును, అదే మనకు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారని కూడా చెప్పారు మీరు. అవునవును. సో కాబట్టి ఆయన ఆయన చెయ్యని చెప్పాడు, మనం ఏమింటున్నాము అంటే నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేసి సంతోషం వేసి ఎగిరి గెంతయ్యాలన్నంత అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏంటి వీళ్ళు ఎలా చెప్పగలిగారు? వాళ్ళ దగ్గర ఒక లైట్ లేదు, ఆ రోజుల్లో కరెంట్లు లేవు, ఒక ఇంటర్నెట్ లేదు, ఒక సెల్ ఫోన్ లేదు, కంప్యూటర్ లేదు. ఓకే, సో చాలా ఉన్నాయి. ఇదంతా మీరు జాగ్రత్త చదివితే సో మెనీ థింగ్స్ మనం చూడట్లేదు. ఆయన సింపుల్ గా 2 పదాలు వాడి పాడేశాడు అంతే. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య అని అంతే, ఇంకేం లేదు. సో ఈ చదవండి. ఇంక్రీజెస్ స్టామినా అండ్ ఎండ్యూరెన్స్, సపోర్ట్స్ ఆప్టిమమ్ బ్లడ్ ఫ్లో, స్టిమ్యులేట్స్ సెల్ ప్రొడక్షన్ అండ్ రీజనరేషన్, lowers blood pressure, as they can achieved through simple breathing techniques. Yes, what Patanjali said. Encourages growth and development in nervous tissue, naturally restores normal blood flow to the obstructed coronary artery, angiogenesis, and prevents degeneration of tissue and organs. ఓకే, దీంట్లో మీరు అడిగిన స్టెమ్ సెల్స్ ప్రొడక్షన్ ఆ పేపర్లో ఇచ్చారు సార్. నిశ్శేష రేచక ప్రాణాయామం అని ఒకటి పేపర్ మీరు పంపించారు, 13 పేజీల పైన, 19 పేజెస్. దాంట్లో ఉన్నది సార్, అది స్టెమ్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, బోన్ మ్యారోలో ఉంటుందని చెప్పారు. అదే చూద్దాం. సో ఈయన డాక్టర్ మ్యాష్లే, అయ్యా ఎగ్జాక్ట్లీ పీసీ ప్రకాష్ చిత్తమని మ్యాష్లే, ఆయన ఏం చెప్తాడు ఒకసారి దీంట్లో స్టెమ్ సెల్స్ గురించి. చదవమ్మా. హైపోక్సియా అండ్ స్టెమ్ సెల్ లైఫ్ సైకిల్. Stem cells are in one of the frontier areas of research these years. Stem cells are those wonderful cells that have enormous capacity to differentiate into virtually any kind of cell in our body. This knowledge has become the foundation stone of regenerative medicine, whereby we dream of being able to produce any lost or damaged organ. Very interesting. Next line, next paragraph చూడండి. In the mother's womb, the fetus develops from a single cell. సింగిల్ సెల్ లో మొదలవుతాం, అదే స్టెమ్ సెల్. ఎస్. The zygote, which is formed by fusion of the ovum mother and the sperm of the father. This single cell gives rise to the vast diversity of tissues in the developed human body.
During embryonic life, differentiation goes on at a very fast pace. By గుర్తుపెట్టుకోండి. about the third month of ఒక్క నిమిషం. మనం పుట్టిన తర్వాత ఒక 30 సంవత్సరాలకి 60 కేజీలు అవుతాము. కానీ అసలు కంటికి కనిపించిన ఒక సెల్ నుంచి మన తల్లి కడుపు నుంచి వచ్చేసరికి 3 కేజీలు ఉంటాం మనం. అసలు కంటికి కనిపించిన స్థితి నుంచి 3 కేజీలు ఎక్కువ, ఆ 3 కేజీల నుంచి 70 కేజీలు ఎక్కువ అనుకుంటున్నారా మీరు? 9 నెలల్లో మనం ఈ కంటికి కనిపించిన 3 కేజీలు పెరుగుతాము. మనం 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు 60 కేజీలు అవుతాం, 70 కేజీలు అవుతాం. సో తల్లి కడుపులోనే ఎక్కువగా స్పీడ్గా పెరుగుతాం బికాస్ ఆఫ్ ది స్టెమ్ సెల్స్. యా. By about the third month of intrauterine life, the development of all the organs is nearly complete. The mother's womb provides the fetus a protected environment. The watery amniotic fluid protects it from mechanical shocks and provides a constant ambient temperature. All its nutritional requirements are met through the umbilical cord, which also serves to take away the waste products. The mother's womb also provides a further valuable gift that commonly goes unsung: a hypoxic environment. The embryo breathes in a very low partial pressure of oxygen, about equal to that present at the Mount Everest. అర్థమైంది మీకు? తక్కువ ప్రెషర్ ఉంటుంది, ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, ప్రెషర్ తక్కువ ఉంటుంది. నువ్వు అసలు ఆ తక్కువ ఆక్సిజన్ తక్కువ ప్రెషర్లోనే నువ్వు ఆ ఎంబ్రియో బాగా పెరుగుతుంది. సేమ్ టెక్నిక్ మనం ఏం చేస్తున్నాం అంటే గాలి వదిలేసి ఆపేస్తే బాహ్య కుంభకం చేసినా కూడా మనం మదర్ లో ఎలా అయితే ప్రెషరు ఆక్సిజన్ తక్కువగా ఉంటుందో ఆ స్థితికి వెళ్ళిపోతాం. ఆ స్థితిలో మళ్ళీ మన శరీరంలో ఉన్నటువంటి ఈ రీజనరేషన్ మళ్ళీ మొదలవుతుంది బికాస్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఎస్, ఒక్క నిమిషం. That the stem cells survive better when అని అక్కడ నుంచి చదువు. That the stem cells survive better when cultured in hypoxic environment is now well recognized. Artificial culture of stem cells in different environmental conditions showed that stem cells retain their self-renewing character if cultured under hypoxic conditions. Right. In 2% oxygen as compared with the 20% present in air. కరెక్ట్. సో ఆ రకంగా స్టెమ్ సెల్స్ మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాల క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వాడుకోవచ్చు, పార్కిన్సన్స్ లో వాడచ్చు, ఆర్థరైటిస్ లో వాడచ్చు, కొరోనరీ ఆర్టరీ సెల్స్ లో వాడుకోవచ్చు, టైప్ 2 డయాబెటీస్ లో పనిచేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇంజురీస్ లో వాడుకోవచ్చు అని చెప్పాడు. ఇదంతా కూడా హైపోక్సియా, స్టెమ్ సెల్ లైఫ్ లాగా మైగ్రేషన్ కూడా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇది చూడండి, నిశ్శేషరేచక ప్రాణాయామ బ్రీఫ్గా చేయండి. ఎరిథ్రోపోయిటిన్, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, విఈజిఎఫ్ కొరోనరీ ఆర్టరీ సెల్స్ యాంజియోజెన్సిస్ పెరుగుతుంది, ఇండక్షన్ ఆఫ్ బీపీ తగ్గుతుంది, పెర్ఫ్యూజన్ పెరుగుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది, ఫ్లవర్స్ స్టెమ్ సెల్ మైగ్రేషన్ దానివల్ల పీడి అంటే పార్కిన్సన్స్ డిసీజ్, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ ఇవి తగ్గుతాయి. ఓకే. Induction of P3, the guardian cells of genome, prevent cancer, resistance to cellular damage, effects of aging, age తగ్గుతుంది. బికాస్ దేనివల్ల నిశ్శేషరేచక ప్రాణాయామ. ఇదంతా దేనివల్లమ్మా? దీనివల్ల పతంజలి యోగ సూత్రంలో 34వ సూత్రంలో మన సమాధి పాదం 34వ సూత్రంలో ఇంత చెప్పిన సూత్రాన్ని ఎందుకు చెప్పారు అర్థమైందా? ఇప్పుడు మనం గంటలు మనం మాట్లాడుతున్నాం, గంటలు పేజీలు వెళ్ళిపోతున్నాయి అక్కడ. ఆయన ఏం చేశాడు? ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య, నాయన శ్వాసని మెల్లగా వదిలేసి కాసేపు ఆపాలని, అంతే.
సింపుల్ 4 అక్షరాలు ఉన్నాయి దాంట్లో, 4 పదాలు. ప్రచ్ఛేదన, విధారణ, ఆభ్యాం అంటే రెండిటి వల్ల చేయడం వల్ల వా. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం అంటే నువ్వు ప్రాణాయామం చేయడం వలన కానీ, మరి వాని ఎందుకన్నాడండి? వాని ఎందుకన్నాడు? సో ఎయిదర్ నువ్వు అంతకుముందు ఏముంది? అంతకుముందు ఏం చెప్పాడు గుర్తుందా? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఇవి చేయడం వల్ల అంటే సుఖ దుఃఖ పుణ్యపు విషయానం భావనాత చిత్త ప్రసాదం అంటే అలా కూడా చేయొచ్చు. నేను అన్ని చేయలేనురా బాబు, కష్టం సుఖం నేను ఒకలా ఉంచుకోనంటే ఎస్ యూ క్యాన్ డూ ఇట్ బై ప్రచ్ఛద్దన విధారణాభ్యాం వా ప్రాణస్య. బాహ్య కుంభకం చేరనన్నా నీకు ఏకాగ్రత వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇవి మనకున్నటువంటి యోగా ఎందుకు రావట్లేదు, ఎందుకు కుదరదు అంటే ఇందువల్ల. మీరు ఇప్పుడు మనం చేసే ప్రాణాయామాలన్నీ కూడా బ్రీద్ అవుట్ చేయడం. ఉదాహరణకి మనం ఇందా ప్రాక్టీస్ చేసాం. చాలా మంది ఇంట్లో ఉన్నవాళ్ళు కొన్ని ప్రాణాయామంకి వచ్చారు. కొన్ని ప్రాణాయామంలో చూడండి, మనం లెఫ్ట్ తో పీల్చి లాంగ్ 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 పీల్చింది ఎక్కువ ఉందా, వదిలింది ఎక్కువ ఉందా? ఆటోమేటిక్గా వదిలింది ఎక్కువ ఉంది. సో మీరు ఏ యోగాలు ఏ ప్రాక్టీస్ అయినా చేయండి, అది ప్రచ్ఛద్దనే ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్పాను నెక్స్ట్ వీక్ నుంచి మనం కుంభకం కూడా చేద్దాం. విధారణాభ్యాం వా ప్రాణస్య. ఈ ప్రాణ అనేది ఇక్కడ మనం వాయు, గాలి, శ్వాస తెలుసు కదా. ప్రాణానికి చాలా అర్థాలు ఉన్నాయి. సో ఇది నేను చెప్తాను. ఇంకా అసలు దీని గురించి ఈ ఒక్క లైన్ గురించి 2 రోజులు మాట్లాడుకోవచ్చు. ఇది మొత్తం ప్రాణాయామంలో ఉన్నటువంటి సైన్స్ అంతా ఇక్కడ చెప్పేసుకోవచ్చు. గాలి వదలడం ఆపడం, గాలి వదలడం ఆపడం, ఈ 2 పదాలను విడివిడిగా తీసుకున్నా 2 రోజులు చెప్పుకోవచ్చు. అంత సబ్జెక్ట్ ఉంది దీని వెనకాల. కానీ సింపుల్ గా ఒక నవ్వు నవ్వేసి ప్రత్యర్థుల విధారణాభ్యాం ప్రాణాయామం చేసుకురపో అన్నాడు. ఒక్క లైన్, అది లైన్ కూడా శ్లోకం అంటే 4 లైన్లు ఉండాలి. ఒక్క లైన్ లో కొట్టి పాడేసాడండి. మనం అక్కడ ఈ ప్రయోగాలు చేశారు, ఆ ప్రయోగాలు చేశారని మనం పేజీలు రాసి నోబెల్ ప్రైజ్లు తీసుకుంటున్నాం. మరి ఈయన 196 లైన్స్ లో ఎన్ని నోబెల్ ప్రైజ్ రావాలండి ఈయనకి ఈ రోజులతో కలిస్తే? ఇది ఎవడన్నా పూర్తిగా చదువుతున్నాడా? ఇదంతా యోగాంధ్రంలో ఉందా? అంతా యోగాంధ్రంలో ఉందా? అప్పటికి చాలా టైం అయింది. ఎస్, ఎనీథింగ్ టు డిస్కస్ ఇవాళకి? సార్ చాట్ జీపీటీలో సరిగ్గా రాలేదు సార్, నేను అనుకోవటం మీనింగ్ సరిగ్గా రాలేదు సార్ చాట్ జీపీటీ. అంటే ఇలా ఇక్కడ అక్కడ రిటెన్షన్ తో ఆపేసాడు. ఎగ్జలేషన్ రిటెన్షన్ అన్నాడు, మిగతా చెప్పలేదు. ఇంకేం చెప్పాలి? ఇది అంటే ఇప్పుడు శూన్యకము రేచకం అవి చెప్పలేదు సార్ దాంట్లో. అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన మీకు ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో. అవి నెక్స్ట్ సాధన పాదంలో వస్తాయి. అట్లాగా సార్. ఇక్కడ విధారణాభ్యాం అన్నారు చూసారా, అక్కడ విధారణ ప్రత్యర్థన ఎగ్జలేషన్ ఈ 4 ఐటమ్స్ చెప్పడం లేదు చాట్ జీపీటీలో ఫుల్గా. చాట్ జీపీటీ కొంచెం తక్కువగానే ఉంది, అంత అది కూడా మనం తయారు చేసింది. దీంట్లో 4 పార్ట్స్ చెప్పడం లేదు సార్, దీంట్లో చాట్ జీపీటీలో రాలేదు. ఏ 4 పార్ట్స్? అదేంటి సార్, పూరకం, కుంభకం, శూన్యకం, రేచకం, శూన్యకం. ఇక్కడ వస్తాయి, అవి రావు కదా. అది మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. తెలుగులో వచ్చింది అన్ని ఇచ్చాడు సార్, 4 ఇచ్చాడు తెలుగులో. ఇప్పుడు మీరు చూపించారే ఏది మన వా ప్రాణస్య, ఆ మొత్తం 4 దీంట్లో ఈ మీనింగ్లు చూపిస్తున్నాడు వికీలోనా. ఇప్పుడు మీరు చూపించారు సార్, జస్ట్ ఇప్పుడే తెలుగులో చూపించారే, అది వికీ. అది వికీ దాంట్లో 4 వచ్చింది సార్. బట్ చాట్ జీపీటీలో మొత్తం రాలేదు. చాట్ జీపీటీ అలా వాడకూడదు, దాన్ని పిండాలి.
దాన్ని చాట్ జీపీటీని ఇలా అడిగేస్తే చాలా సమాధానం చెప్పదు. ఎక్సలేషన్ రిటెన్షన్ చెప్పాడు సార్, ఇంకా దాంట్లో మిగతా శూన్యకం అదే వాటి చెప్పాను చెప్పలేదు. నేను. దాన్ని పిండితే ఇంకా చాలా వచ్చింది. అసలు మీకు చూపిస్తారు చాలా వరకు. దాన్ని చాట్ జీపీటీని వాడుకోవడం డిఫరెంట్ గా ఉంటదండి. అంటే మనం మామూలు క్వశ్చన్ అడగండి, నీ పేరు ఏంటంటే నా పేరు మాణిక్యేశ్వరరావు అని చెప్తుంది. అలా కాదు, మళ్ళీ మనం దాన్ని మళ్ళీ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. నీకు ఈ పేరు ఎందుకు వచ్చింది తెలుసా అని అడగాలి. అప్పుడు నాకు ఈ పేరు మా తాతయ్య గారి పేరు నాకు పెట్టారు, మరీ మాణిక్యం అంటే బాగుండదని చెప్పేసి మా నాన్నగారు కొద్దిగా ఆలోచించి ఈశ్వరుడు కూడా మా ఈ కులదేవతను పెట్టారు అనే ఆన్సర్ వస్తుంది. అప్పుడు అసలు దీనికి అసలు ఇలాంటి నీ పేరు లాంటి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా అన్నా అనుకోండి, అప్పుడు ఇంకో 100 పేర్లు వస్తుంది. అసలు ఈ పేర్లు అంటే మూలం ఏంటి, ఆ రకం దాంతో ఇంటరాక్ట్ అవ్వాలి. చాట్ జీపీటీ అంటే అడిగేస్తే రొటీన్ గా సమాధానం చెప్పేది కాదు. అది మీ తెలివితేటలన్నీ వాడి దాని చేత మీరు సమాధానం చెప్పించుకుంటే అప్పుడు అసలు సమాధానాలు. సరే బాబు, అప్పుడు ఏం అడగాలి మీరు? ప్రత్యర్థన అన్నావు కదా, ప్రత్యర్థన అంటే వదలడం అన్నావు. వాట్ అబౌట్ దాన్ని ఏమంటారు, పేల్చడం అని అడిగాం అనుకో, అప్పుడు సమాధానం చెప్తుంది. సరే విధారణ అన్నా, విధారణ అంటే ఎన్ని రకాలు అన్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ విధారణ అంటే 2 రకాలు, అంత కుంభక బాహ్య కుంభక అనేది మొదలెడుతుంది. ముందు అది చాలా ఏమి తెలియనట్టు నోరు మూసుకుంటే ఒబిడియంట్ స్టూడెంట్ లా ఉంటుంది. మీరు దాంతో మొదలెట్టారంటే అసలు మీరు తట్టుకోలేదండి. మన భయం వేసుకొచ్చే పొద్దులే నేను మాట్లాడడం కట్టేసి బయటకు వస్తున్నా. ఒకసారి అయితే మెంటల్ ఎక్కుతుంది. చాట్ జీపీటీ కంటే జెమిని ఇంకా బాగుంటుంది. జెమిని ఏఐ అని ఉంటుంది. అది ఇంకా అంటే ఏమి లేదండి, మీరు ఇందాక అన్నట్టు అది మనం క్రియేట్ చేసిందే. కానీ ఏంటంటే అది వెరీ షార్ప్ గా పనిచేస్తుంది. కంప్యూటర్ కంటే మనం ఒకటి అడిగి ఉందా మన దానికంటే షార్ప్ గా పనిచేస్తుంది. స్పెసిఫిక్ గా ఉంటుంది. అంటే స్పెసిఫిక్ టు యువర్ నీడ్స్ అన్నమాట. మీ నీడ్ ఏంటి అది గమనిస్తుంది వెంటనే. నెక్స్ట్ రెండోసారి మూడోసారి మళ్ళీ దాని వైపు వెళ్ళారు అనుకోండి, లాస్ట్ టైం ఇలా అన్నావు కదా, నీకు దానికి ఇంకా కంటిన్యూషన్ చెప్పమంటావని అడుగుతుంది. ప్రాణాయామాలు ఎన్ని రకాలు చెప్పమంటావని అడుగుతుంది. అదే అడుగుతుంది మిమ్మల్ని. అది మనం అడగడం పట్టు, దాన్ని పిండాలి. చెప్పాను కదా, దాన్ని పిండుతా ఉండాలి. పిండుతా అంటే అది కరెక్ట్. మనం రెండోసారి గట్టిగా పిండాల్సిన పని లేదు, ఫస్ట్ టైం గట్టిగా పిండాలి. ఎనీ క్వశ్చన్స్? ఇంకా ఇవాళ దానికి ప్రాణాయామం గురించి ఎంత క్లియర్ గా చెప్పాడు చూసారా. ప్రాణాయామాన్ని ఎక్కడ చెప్పాడు గుర్తుపెట్టుకోండి మీరు. ప్రాణాయామాన్ని ఏకత్వ అంటే ఏకాగ్రత ఎలాగ రావాలంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, సుఖం, దుఃఖం, పుణ్యం, అపుణ్యం, వీటన్నిటిని సమానంగా చూడడం అన్న వస్తుంది. అలా చేసిన యోగ కుదురుతుంది. లేదంటే సింపుల్ గా గాలి వదిలేసి గాలి ఆపేసినా కూడా నీకు ఏకాగ్రత వస్తుంది. ఇది ఆయన చెప్పదలుచుకుంది. కనుక ప్రాణాయామం గురించి మాట్లాడట్లేదు పతంజలి. మీరు పతంజలి ఇంకా ప్రాణాయామం గురించి మాట్లాడట్లా. ఇది యోగా నీకు ఎందుకు రావట్లేదో చెప్పి ఇలా చేస్తే వస్తుందని చెప్తున్నాడు. ఇంకా ప్రాణాయామానికి డీటెయిల్స్ వెళ్ళలేదు, వెళ్తాడు. అది సాధన పాదంలో వస్తుంది. ఇది మనీ జస్ట్ మనకి చెప్పాను కదా, ఇంట్రడక్షన్. సమాధి పాదం అంతా ఇంట్రడక్షన్. ఏనేమో ఇవాళకి సార్ ఇప్పుడు అష్టాంగ సూత్రాల్లో అంటే నా ఐడియాతో ప్రాణాయామం ఒకటే అన్నిటికీ మూలం అవుద్దాం అని. ఏం సార్ అలాంటి 8 ఎందుకు చెప్తాడు ఆయన? అని పని లేదా? అట్లాగే అలా అంట. లోకో భిన్న రుచి అంటే ఏంటంటే ఇక్కడ 8 ఎందుకు చెప్పాలి అంటే 8 వరుస క్రమంలో చెప్తాడు. రెండోది నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పటికీ చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, మీరు అప్పుడు చెప్పారు కదా, ప్రాణాయామం అనేది పిత్త ప్రకృతి నోటికి ఇష్టం, ధ్యానం అనేది వాత ప్రకృతికి ఇష్టం, ఆసనం అనేది కఫ ప్రకృతికి ఇష్టం. ఈ రకంగా ఇంకొక లైన్ లో ఆలోచిస్తే ఇదంతా ఎందుకు మీరు అన్నారు స్టేట్మెంట్, మీరు స్టేట్మెంట్ ఇచ్చేశారు. అట్లా టాప్ ప్రయారిటీ ప్రాణాయామ అని నాకు అనిపించింది. అంటే నాది కరెక్ట్. నాకు అనే పదం ఎందుకు వచ్చింది అంటే మీది పిత్త ప్రకృతి, మీ పిత్త ప్రకృతి వాళ్ళందరూ కూడా ప్రాణాయామాన్ని ఇష్టపడతారు. అదే మీ కఫ ప్రకృతి అంటే
ఆసనాలు బాగున్నాయి సార్, ఆసనాలు బాగున్నాయి సార్ అని. అదే వాదప్రతిపత్తి, నాకు మెడిటేషన్ బాగుంది సార్ అని. సో దిస్ ఇస్ హౌ ఓకే వి ప్రిఫర్. ఓకే ఓకే ఇప్పుడు వేడి కాఫీ ఇచ్చాము, కాఫీ వేడి కాదు, కాఫీ ఇచ్చాము, మీ ఇంటికి వచ్చారు, ముగ్గురు వచ్చారు, ఎలా తాగుతారు? ఒకేసారి గబగబా అందరూ ఒకే తర తాగేస్తారు? నో. ఒకళ్ళు ఊదుకుని తాగుతారు, వాళ్ళు గబగబా తాగేస్తారు, వాళ్ళకి అలా పెట్టేసి ఒక పావు గంట తర్వాత అందరూ తాగుతారు. వై? లోకో భిన్న రుచి అంటే ఇదే. వ్యక్తి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా మన ఇష్టాలు ఉంటాయి. ఈయన పట్టించుకోవట్లేదు ఆయన, మన గురించి పట్టించుకోలేదు ఆయన, లోకం గురించి పట్టించుకుని చెప్పాడు ఆయన. అందుకని అష్టాంగాన్ని చెప్పాడు ఆయన. వస్తుంది నెక్స్ట్. అసలు మనకు తెలిసిన అష్టాంగ యోగం వేరు, పతంజలి సాధన పాదం చెప్పిన అష్టాంగ యోగం వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఒకసారి చదివిన తర్వాత నాకు అర్థమైంది, నేను చెప్పేది నేను ఎంత అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను తర్వాత అర్థమైంది నాకు. యా, నెక్స్ట్ ఎనీథింగ్ ఫర్ టుడే? నమస్తే సార్, పవిత్ర సంఘం నుంచి శ్రీనివాస్. శ్రీనివాస్. నాది మైక్ పని చేయట్లేదు, అందుకని వేరే ఫోన్ నుంచి వేరే వాళ్ళ ద్వారా కనెక్ట్ అయ్యాను. చెప్పండి. ఆదివారం ప్రోగ్రాము వేరే ఇది వచ్చింది, మీరు సోహం టాక్స్ అంటున్నారు, నాకు కన్ఫ్యూజ్ అదొకటి. సోహన్ టాక్స్ ఆదివారం కదా, ఇంకా నేను చెప్పలేదు కదా. అవును, అది దాంట్లో మీ పేరులోనే ఉంది, మీరే అక్కడ ప్రాణాయామం చేపిస్తారని అవునండి, అవును. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇవాళ సోహం టాక్స్ అని. ఓకే ఓకే సరే. ఇంకొకటి ఏంటంటే, నా పరిమిత జ్ఞానంలో ఈ రేచిక కుంభకం, నిశ్చేష రేచిక కుంభకం, నిశ్శేష నిశ్శేష రేచిక కుంభకం. ఓకే సార్. అది హైదరాబాద్ లో సోమనాథ మహర్షి దాని మీద కోర్స్ డిజైన్ చేసి 1997-6 ఆ ప్రాంతంలో మొదలుపెట్టాడు. మీకు దీంట్లో ఉన్న చాలా మంది తెలియదు ఆయన. నాకు తెలిసి ఆయన ప్రణవ సాధన అని చెప్పి చేసేవాడు ఆయన. అది కోర్సుగా కూడా పెట్టి ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. ఇది చేసిన ఆయనతో నాకు పరిచయం ఉంది. మేము అప్పుడు అదొకటి మీకు గుర్తు చేద్దామని. మంచి రెఫరెన్స్, నాకు తెలుసు దీని గురించి. ఓకే సార్. నేను చాలా రిఫర్ చేశాను దీని గురించి. నేను అప్పుడు నిశ్శేష రేచిక ప్రాణాయామం వచ్చినప్పుడు ఇప్పుడు సోమనాథ మహర్షి చెప్పినటువంటి దానికి నేను రిఫర్ చేశాను, దాని గురించి రిఫర్ చేశాను. ఓకే సార్. వాళ్ళ శిష్యులు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. అందుకని నేను నా పదం వాడాను సార్, నా పరిమిత జ్ఞానం అని. అయితే ఇప్పుడు మీరు టెక్నాలజీ తెలవదంటారు కానీ నేను ఇంతకు ముందు కూడా 3-4 సార్లు సభాముఖంగానే చెప్పాను. మీరు టెక్నాలజీ వాడటం మొదలేస్తే నాబోటోళ్ళు నాటి పదంలో తట్టాబొట్టా చదివేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. నాకు కావాల్సింది ఏదో వాడుకుంటాను, తప్పించి నాకు ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుంటాను. లేదు నాకు మీ దాన్ని ఏమంటారు, మీ అది ఇంత చెప్పాను. నాకు హోమియోపతి నేను బాగోదు, పని చేయదని చెప్పడానికి నేను ఏమంటే అంటాను. నాకు హోమియోపతి తెలీదు, దాంట్లో ఏదో 2 పేర్లు తెలిసినంత మాత్రం నాకు హోమియోపతి తెలుసని అంటారు. సో ఎనీవే, ఆదివారం ప్రోగ్రామ్ గురించి, ఆదివారం ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేశారు. దానికి రెస్పాన్స్ని బట్టి రేపు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వస్తుంది. రేపు సాయంకాలం పూర్తిగా అర్థమవుతుంది. ఆ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాము, అప్పుడు మీకు క్లాస్ లేనట్టు. ఒకవేళ ఆ ప్రోగ్రామ్ లేకపోతే మీకు పెడతాను, అప్పుడు క్లాస్ ఉండదు, అంతే. అయితే మాకు శనివారం నైట్ క్లారిటీ వస్తుంది, మధ్యాహ్నానికి వచ్చేస్తుంది అనుకుంటాను నాకు తెలుసు. ఓకే సార్. ఇది యూట్యూబ్ది ఇప్పుడు మనకి ఇంకా కొన్ని దాంట్లో ఇప్పుడు టెక్స్ట్ తీయటానికి ఆప్షన్, అలాగే లైవ్ ఇవ్వటానికి ఆప్షన్ వచ్చింది. అప్పుడు అదే 100 మెంబర్స్ వస్తే, ఇప్పుడు 1000 మెంబర్స్ 1000 మంది అన్నా చేరితే గానీ మన సబ్స్క్రైబ్ అయితే గానీ
మనం ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంగ్లీష్ లో ఇప్పుడు అదే ఏఐ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏఐ టెక్స్ట్ ఇస్తుంది. అదే అవును కొన్ని ఆప్షన్లు పెడితేనే యూట్యూబర్ పెడితేనే అది వీలు అవుతుంది. అవును అలాగే 1000 మంది వస్తే మనం అక్కడ లాంగ్వేజెస్ ఏ పెడితే అవి ఆడియో కూడా వస్తుంది. మీరు మాట్లాడుతున్నట్టు అంటే ఏఏ మాట్లాడుతుంది. ఇంగ్లీష్ అయితే అవును ఇంగ్లీష్ మనం పెట్టొచ్చు. దీనికి కొంచెం నా ప్రార్థన, మనవి, విన్నపం, సూచన మాత్రం కాదు సార్. కొంచెం మీరు ఇది కొంచెం జనాల్లోకి వెళ్ళేటట్టుగా మీరు ఈ యూట్యూబ్ లో కూడా కామెంట్ పెట్టమని కొంచెం మీరు చేసుకోరు. కొంచెం మీరు కొంచెం అనౌన్స్ చేస్తే కొంచెం బాగుంటదని నా నా ప్రార్థన, మనవి, విన్నపం. అది కొన్ని ఆప్షన్లు పెట్టి ఇంకొంచెం జనాల్లోకి నేను ఎక్కువ తీసుకెళ్తాకి వీలవుతుంది. కొంచెం ఒకసారి మళ్ళా మీరు నాకు ఒక 2 నిమిషాలు కేటాయిస్తే ఆ లైవ్ కూడా మనం చేస్తే ఇంకొంచెం నేను చేయాల్సిన పనులు ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇలా రకరకాలు, ఇంకా దీంట్లో ట్యాగ్స్ ఇవ్వాలి, అర్థం యాడ్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. నేను నా హెల్త్ రీత్యా ఇవన్నీ చేయలేకపోతున్నాను. ఓకే కొంచెం ఓకే దీన్ని 9 కొంచెం అయిపోతుంది. దీన్ని కొంచెం మీరు మధ్య మధ్యలో ఇది కూడా ఇచ్చేయండి సార్. కొంచెం ఇట్లా కామెంట్ చేయండి, ఇట్లా దీన్ని అంటే అలా జనాల్లో. మాట్లాడితేనే వాళ్ళు అవుతారా ఎట్లా నాకు అర్థం కాల. అవును సార్, అవును. ఇలా అంటే నేను మిగిలిన వాళ్ళ దాని మీద కూడా చూశాను, కావాలని అలా పెడుతున్నారు. ఇప్పుడు మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా కేబుల్లో కాదు, మిలియన్స్ సబ్స్క్రైబర్ అవును వచ్చిన టాప్ వాళ్ళు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మాకు బూస్టింగ్ గా ఉంటది. పోనీ మీరు అలా కాకపోతే ఇప్పుడు మీరు అంటే దీని గురించి చాలా డిబేటబుల్ అండి. తర్వాత దీని గురించి తర్వాత మాట్లాడతాను, కానీ ఇంకోసారి ఇది సమయం కాదు, దాని గురించి మాట్లాడతాను. ఎనీవే అలాగే కాకపోతే దీన్ని వెళ్ళటానికి మీరు అలా కాకపోయినా మీరు కొంచెం ఈ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలి, షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మామూలుగా మన వాట్సాప్ గ్రూప్ లో కామెంట్స్ నేను అలా పెడుతున్నారు. అంటే నేను ఒప్పుకుంటా, కానీ దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నేను తర్వాత డిస్కస్ చేస్తాను దీని గురించి. శ్రీనివాస్, సారీ నేను ఇలా అన్నాను, వేరే అనుకోకండి. కొన్ని కారణాలు ఉన్నాయి, దాని గురించి నేను తర్వాత మన ఇద్దరు మాట్లాడుకుందాం, లేదంటే నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికే చాలా మినిట్స్ ఆల్రెడీ 8:55 అయింది. అతని సూత్రాల గురించి క్వశ్చన్స్ అని అంటున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. మీరు చెప్పింది నాకు అర్థమైంది. అయితే మీరు దీంట్లో ఇప్పుడు ఇట్లా ఆన్లైన్ లో ఇప్పుడు నేను ఇలా రికార్డ్ చేసేటప్పుడు కొంతమంది పలానాది మాకు అంటే మీరు వేరే వాళ్ళని షేర్ చేయమని అలా అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోపోయి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అది అవేర్నెస్ కలగజేయాలి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు ఏమవో అంటే కొంతమందికి నేను చూశాను నాతో మాట్లాడిన వాళ్ళ ద్వారా. అలాగే కంపల్సరీ అది గంటదే అది కూడా ఆప్షన్ ఇస్తేనే మా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు యోగ నిద్ర కానీ ఇది కానీ అడిగేది, ఇప్పుడు ఆ పెయిడ్ క్లాస్ కాకుండా మిగిలినవన్నీ నేను పబ్లిక్ లోనే పెట్టేశాను. వాళ్ళు ఆ ఎతకటం రాక అలా అడుగుతున్నారా తెలియట్లేదు. కాబట్టి మీరు అప్పుడప్పుడన్నా నాకు ఛాన్స్ ఇస్తే దాన్ని నేను ఒకసారి నేనన్నా ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు మీరు ప్రమోట్ చేసేయండి. అంటే మీరు క్లాస్ లో నాకు కొంచెం టైం, కొంచెం 1 నిమిషం 2 నిమిషాలన్నా ప్రతిసారి ఇస్తే నేను కొంచెం అవేర్నెస్ కలగజేస్తాను. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని, మీరు కూడా చెప్తున్నారు. అప్పుడు నేను మాట్లాడదాకేమో నా దగ్గర మైక్ ఇంకా నేను కొంచెం ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. చేసుకోండి. నేను అడగను, నేను కోరను, నేను రిక్వెస్ట్ అడగను. సారీ, నో ప్రాబ్లం. నేను ₹1,00,000 ఇస్తానా నన్ను ఫాలో అవ్వమని నేను చెప్పను. నేను ₹1,00,00,000 ఇస్తానా నా క్లాస్కి రమ్మని నేను ఎవరికి చెప్పను. నా నోటి నుంచి అలాంటి మాటలు మేబీ బహుశా రావు, రేపొద్దున రావచ్చు, ఇవాళకైతే రాదు. మీరు చెప్తానంటే చెప్పండి. అంటే హార్ష్గా ఉండొచ్చు, అనుకోవచ్చు, హెడ్ స్ట్రాంగ్ అనుకోవచ్చు. దిస్ ఇస్ మై నేచర్. మీరు ₹1,00,000 ఇచ్చినా ₹1,00,00,000 ఇచ్చినా రండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి అనే పదాలు నా నోటి నుంచి రావు. ఓకే సార్. అంటే పర్వాలేదు, నేను చెప్పినా పర్వాలేదు అనుకుంటే యూ కెన్ డూ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను మీకు స్వాతంత్రం మీకు ఇస్తున్నా, నేనైతే చెప్పాను. అదే నాకు కొంచెం అవకాశం ఇస్తే మీరు దీంట్లో
అది ఈ రోజు వద్దు, ఇక నుంచి చేద్దాం, మీరు టైం అయిపోతుందని కాబట్టి. దానికంటే వాళ్ళకి అవేర్నెస్ కలుగుద్దండి. అంటే వీళ్ళు నాకు కొంతమంది ఫోన్ చేస్తే నాకు అర్థమైంది, వాళ్ళు అది ఎతకటం గానీ దాన్ని చూస్తాం గానీ దాని మీద. ఫోన్ చేసి అడిగారంటే బద్ధకం అంతే, చూసుకోమని చెప్పండి అంతే. అదే సార్, అంటే అది చూసుకోవటం కూడా ఎట్లా అన్నది పోనీ చెప్తాం. అలా వద్దు. నేను బద్ధ వ్యతిరేకం, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ బద్ధ వ్యతిరేకం. నేను దానికి మీకు ఇస్తే చూడండి, లేదంటే లేదు. దట్స్ ఆల్, వెరీ క్లియర్ గా ఉంది. ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయండి, యూట్యూబ్ లో ఉన్నాయి. కొట్టండి డాక్టర్ మాణిక్య కొండ అంటే వస్తుందని చెప్పేసి ఊరుకోండి. అంతే తప్పించి పలానా నెంబర్ ఇచ్చి పలానా చూడండి అలా నెంబర్ డోంట్ డూ దట్. అలా ఇవ్వట్లేదు, అలా ఇవ్వట్లేదు సార్, అలా ఇవ్వట్లేదు, వద్దు, అలా ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళు అవసరం లేదు. ఎవడి గోయి తవ్వుకోవాల్సిందే. ఓకే సార్, మనం తవ్వద్దు. ఓకే సార్, ఓకే సార్. అంత కష్టం లేకుండా నోట్ల ప్రతి ముద్ద అమలా మనం పెట్టలేము. సారీ, వదిలేసాను. నెక్స్ట్ మాట్లాడతాను. దాంట్లో లాస్ట్ క్వశ్చన్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఏం లేదు, ఇది మీ పేరు లింక్ అనేది నేను వేరే గ్రూప్ లో ఉన్నా సార్, దాంట్లో వచ్చింది, అందుకని జాయిన్ అయ్యాను. మీ పేరు ఏంటండి? నా పేరు సాంబశివరావు సార్. ఎక్కడి నుంచి అండి? నసరాపేట, పల్నాడు డిస్టిక్. ఓకే, చెప్పండి సార్. అంటే వేరే గ్రూప్ లో వచ్చింది సార్, ఇది లింక్ వేరే వాళ్ళు పంపించారు. మీకు మీ ఏదైనా వాట్సాప్ నంబర్ ఉందా సార్? వేరే గ్రూప్ ఏదైనా ఉందా? మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి, వెంటనే. ఒకసారి చెప్పండి సార్. 9866 9866 377 377 188. 188. ఈ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే, హాయ్ ఐ ఆమ్ సో అండ్ సో మీ పేరు రాయండి, అంతే, పంపించండి. మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్ లో మీకు రెగ్యులర్ గా నా క్లాసెస్ అన్ని కూడా మీకు లింక్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో ఆదివారం ఉందా లేదా నాకు రేపు మధ్యాహ్నానికి ఐడియా వస్తుంది. మిగతా వాళ్ళు ఆదివారం వెళ్ళకపోతే నేను ఈవినింగ్కే పంపించేస్తాను ఇవాళ, ఈసారి. ఇది సోహం టాక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.